అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మీ సిరితో నేను ఇవాళ చేయబోయే రెసిపీ మటన్ దోసకాయ కర్రీ అండి. నేను చేసే పద్ధతిలో చూపిస్తున్నాను, మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను. ముందర మటన్ని వాష్ చేసుకోవాలండి, ఉప్పు వేసి నీళ్ళల్లో పక్కన పెట్టుకోవాలి. వాష్ చేసి తర్వాత 2 ఉల్లిపాయలు మీడియం సైజు 4 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. 1/2 కేజీ మటన్కి నేను 350-400 గ్రాముల దోసకాయ తీసుకున్నానండి. ముందర ఉల్లిపాయ ముక్కలు కోసుకుని పచ్చిమిరపకాయ ముక్కలు కోసుకుని పక్కన పెట్టుకుని దోసకాయ ముక్కలు కోసుకోవాలండి. కాకపోతే దోసకాయ కోసేటప్పుడు కంపల్సరీ చేదు చూడాలండి, రాత్రి కూర పాడైపోతుంది. గింజలు కండ 2 బాగున్నాయండి తీయగా, కాకపోతే నేను గింజలు తీసేస్తాను ఈ మటన్ కర్రీకి. మనం దోసకాయకి మామూలు వెజిటబుల్ కర్రీ వండుకునేటప్పుడైతే ఉంచుకోవచ్చు, బాగుంటుంది. కానీ ఈ మటన్కి బాగోదండి, అందుకే తీసేసాను గింజలు. నేను మీడియం సైజ్ ముక్కలు కోసుకున్నాను, ఎందుకంటే చిన్న ముక్కలు అయితే మరీ కూడు అయిపోద్ది. పక్కన పెట్టుకుని దోసకాయ ముక్కల్ని ముందర స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 6 నుంచి 7 స్పూన్లు ఆయిల్ వేసుకుంటే చాలా ఎక్కువ ఉండాలండి, బాగుంటుంది కూర. కొంచెం దాంట్లో కరివేపాకు, పచ్చిమిరపకాయలు, పసుపు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి మనం. ఉల్లిపాయ ముక్కలు కొంచెం తొందరగా మగ్గటం కోసం 1 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ దోసకాయ పులుపుని బట్టి మళ్ళీ మనం ఉప్పు కారాలు యాడ్ చేసుకోవచ్చండి. ముందర 1 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. కొంచెం వేగిన తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, ఎందుకంటే దీనికి హైలైట్ అల్లం వెల్లుల్లి పేస్టేనండి. ఈ దోసకాయ మటన్లో ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండాలి, గరం మసాలా తక్కువ వేసుకోవాలండి, అప్పుడే ఈ ఫ్లేవర్ బాగుంటుంది. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా వేయించి ఈ మటన్ వాష్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసి యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. 5 to 10 minutes నేను మూత పెట్టి మగ్గబెడతాను, ఎందుకంటే ఇదంతా బాగా పట్టి కొంచెం మనకి వాటర్ బయటకు వస్తుందండి మటన్లోంచి. తర్వాత 2 స్పూన్లు కారం వేసుకున్నాను, 1/4 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకుని బాగా తిప్పాలి, ఎందుకంటే ఈ కారం అంతా ఈ మటన్లోకి బాగా మగ్గాలండి. మనం మూత పెట్టి 5 to 10 minutes కనుక ఉంచితే ఆయిల్ బయటకు వస్తుంది, ఇది మసాలాలన్నీ మనకు బాగా పడతాయి ఈ మటన్కి. నేను పాన్లో వండుకుంటానండి, ఎందుకంటే మనకి మటన్ బాగా ఉడకాలి కదా, 3 ఇంతలు ఉడికిపోవాలి, అందుకే 4 to 5 విజిల్స్ అనమాట. అందుకే నేను కొంచెం 250 ml వాటర్ పోస్తున్నాను, పాన్లో ఉడకబెడుతున్నాను. తర్వాత మధ్యలో కలుపుకోవాలండి, దోసకాయ రాతే ముందులో కలుపుకుంటే కుడి అయిపోద్ది. ఈ 4 విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని తర్వాత మనం ప్రెజర్ పోయిందామో చూసుకుని అప్పుడు మళ్ళీ పాన్ ఓపెన్ చేసి కుక్కర్ని మళ్ళీ స్టవ్ మీద వెలిగించి మళ్ళీ వండుకోవాలండి. మళ్ళీ మనం అంటే నేను తీసాను చూసారా, ఇప్పుడు మళ్ళీ చూసాను మటన్ కొంచెం లైట్గా గట్టిగా ఉన్నట్టుంది, 3 ఇంతలు ఉడకలేదు, అందుకని నేను 5 to 10 minutes మళ్ళీ విడిగా వండుతున్నాను. ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసుకోవాలి మనము. 3 ఇంతలు ఉడికిన తర్వాతే మనం వేయాలండి, లేకపోతే కుడి అయిపోద్ది, దోసకాయ తొందరగా మగ్గిపోద్ది కదా. ఇప్పుడు మనం ఈ దోసకాయ వేసిన తర్వాత మహా అయితే ఒక 10 to 15 minutesలో కూర అయిపోద్దండి. ఈ బాగా పులుపు దిగి మనం కొంచెం నాకు ఉప్పు సరిపోలేదు, కారం కొంచెం పడుతుంది అనిపించి నేను వేసాను, ఎందుకంటే దోసకాయ పులుపుని బట్టి ఉంటుందండి టేస్ట్, అందుకని నేను దాన్ని బట్టి చూసి వేసాను. కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెడితే ఈ మటను దోసకాయ బాగా మగ్గుద్దండి. అసలు మటన్ అయితే మ్యాక్సిమం ఉడికిపోయినట్టే, కొంచెం దోసకాయ ఇంకా ఉడకాలి. కొంచెం అటు ఇటు తిప్పుకుని మళ్ళీ ఒక 5 to 10 minutes మూత పెట్టుకుంటే మనకి ఏంటంటే దగ్గర పడుతుంది, ఆయిల్ కూడా వస్తుంది బయటికి, మనకి కూర దగ్గర పడింది అనుకుంటే. ఇప్పుడు నేను 1 స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నానండి, ఎందుకంటే చెప్పాను కదా మీకు ఎక్కువ గరం మసాలా వేయకూడదని చెప్పి, అప్రాక్సిమేట్లీ 1 స్పూన్ వేస్తున్నాను. గరం మసాలా కూడా వేసిన తర్వాత కంపల్సరీ లో ఫ్లేమ్లో 5 to 10 minutes నేను ఉంచుతాను, ఎందుకంటే బాగా ముక్కలకి ఆ మసాలా అంతా పట్టాలని. చూసారా, ఆయిల్ పైకి వచ్చేసింది, కూర అయిపోయింది, దగ్గరకు వచ్చేసిందండి. చాలా బాగుంటుంది అసలు దోసకాయ మటను, అల్లం వెల్లుల్లి ఎక్కువ వేసుకుని చేసుకుంటే. ఇప్పుడు ఫ్రెష్ కొత్తిమీరతో మనం కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి అన్నంలో తింటే సూపర్గా ఉంటుందండి టేస్ట్. ఈ రెసిపీ నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.